సిటీ న్యూస్కు స్వాగతం. తల్లిదండ్రులు చిత్రకళలో తమ పిల్లలను ప్రోత్సహించాలని కృష్ణా విశ్వవిద్యాలయ రెక్టార్ డి సూర్యచంద్రరావు అన్నారు. తల్లిదండ్రులు చిత్రకళలో తమ పిల్లలను ప్రోత్సహించాలని కృష్ణా విశ్వవిద్యాలయ రెక్టార్ డి సూర్యచంద్రరావు అన్నారు. మచిలీపట్నం ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో చిత్రకళా తపస్వి దామెర్ల రామారావు జన్మదినం పురస్కరించుకుని ఇటీవల నిర్వహించిన చిత్రలేఖన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేసిన కార్యక్రమంలో సూర్యచంద్రరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. చిత్రలేఖనం ద్వారా విద్యార్థుల్లో ఏకాగ్రత పెంపొందుతుందని, దానివల్ల చదువులో కూడా మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుందని అన్నారు. మచిలీపట్నం నుంచి అడవి బాపిరాజు లాంటి ఎంతో మంది చిత్రకారులు ఉన్నారని, వారిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఆయనతో పాటు అకాడమీ అధ్యక్ష కార్యదర్శులు పి లలిత్ మోహన్, బిఎస్వి రమేష్లు విజేతలకు ప్రశంసా పత్రాలు, బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఆర్ట్ వర్క్షాప్ విశేషంగా ఆకట్టుకుంది. గుంటూరు నుంచి వచ్చిన చిత్రలేఖన ఉపాధ్యాయులు మిలాన్ గర్కర్ అప్పటికప్పుడు వ్యక్తుల చిత్రాలు గీసి ప్రత్యేకత చాటుకున్నారు. దామెర్ల రామారావు చిత్రపటాన్ని చూస్తూ అసిస్టెంట్ ప్రొఫెసర్ పి సంతోష్ కుమార్ మట్టితో ఆయన ప్రతిమ తీర్చిదిద్ది తన కళా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఏ రామకృష్ణ అనే చిత్రలేఖన ఉపాధ్యాయులు చేతితో చిత్రాలు గీసి ఆకట్టుకున్నారు. అనంతరం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న మహిళలను సన్మానించారు. కార్యక్రమంలో శ్రీరామ్, అయ్యప్పస్వామి, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. 127వ జన్మదినోత్సవ సందర్భంగా మరియు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు ఆర్ట్ వర్క్షాప్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో పి సంతోష్ కుమార్ గారు మరి విజయవాడ నుంచి వచ్చి క్లే మోడలింగ్ దామెర్ల రామారావు గారి విగ్రహాన్ని తయారు చేశారు. మరి మా సంస్థ తరఫున ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ సభకి మరి మా ప్రెసిడెంట్ గారైన పి లలిత్ మోహన్ గారి అధ్యక్షతన జరిగింది. ఆర్ట్ అకాడమీ వారు నిర్వహించిన ఈ దామెర్ల రామారావు గారి బర్త్డే కారణంగా ఈ ఆర్ట్ వర్క్షాప్ అనేది చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. ఎందుకంటే ఒకే స్టేజ్ పైన కొంతమంది పెయింటర్స్ రావడం, తర్వాత చార్కోల్ ఆర్టిస్ట్ రావడం, అలాగే నన్ను క్లే మోల్డింగ్ స్కల్ప్టర్గా ఇన్వైట్ చేయడం, వీరందరి యొక్క కలయికతో ఈ వర్క్షాప్ అనేది చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. సో ఇందులో మెయిన్ ఏంటంటే చనిపోతున్న కళని అంటే మనం కంపేర్ చేసుకుంటే మిగతా స్టేట్స్లో కంపేర్ చేసుకుంటే అంటే మన నార్త్లో కానీ అంతెందుకు మన తమిళనాడు, తెలంగాణ, కర్ణాటకలతో పోల్చుకుంటే మన ఆంధ్రాలో ఆర్ట్ అనేది ఎలాగ క్షీణించిపోతుంది. దాన్ని ఎలాగైనా సరే నీరు పోసి కొంచెం అలా దాన్ని బతికించాలని ఇలాంటి ఆర్ట్స్ సొసైటీలు ఏదో కార్యక్రమం అంటే వాళ్ళకి సపోర్ట్ లేకపోయినా, ఎలాంటి సపోర్ట్ లేకపోయినా ఆర్ట్ని కళని బతికించాలని, అంటే వాళ్ళకి అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు ఉన్న జీవితంలో వాళ్ళ యొక్క జీవితాలు వాళ్ళ నడుపుకోవడానికి, కానీ వాళ్ళు ఏదో ఉండాలి. నమస్తే అండి. ఈనాటి యొక్క కార్యక్రమం అంటే మా అనే సంస్థ పెట్టి 9 సంవత్సరాలైంది. ఈ సందర్భంగా వ్యవస్థాపక కార్యదర్శి మా మిత్రులు రమేష్ గారు ఈనాటి వర్క్షాప్కి నన్ను ఆహ్వానించడం చాలా సంతోషదాయకం. 1915 సంవత్సరంలో కూడా హుదూద్ సహాయార్థం నేను ఇక్కడ ఈ ప్రాంతానికి విచ్చేసి నేను ఆ డొనేషన్ సహాయంతో నాకు మాధవకృష్ణ గారు, అలాగే పెద్దలు, ఊళ్ళో ఉన్న వాళ్ళని పెద్దలు, రోటరీ క్లబ్బు అందరూ కూడా సహకరించారు. మరొకసారి ఈ మచిలీపట్నంలో విచ్చేసి నా యొక్క కళాతృష్ణని నేను చేసేటువంటి లైవ్ పోర్ట్రేట్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తల్లిదండ్రులు కూడా ఈ చిత్రకళని ప్రోత్సహించాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ అర్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరూ ఐకమత్యంగా ముందుకు సాగితేనే రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి చెందగలమని అఖిల భారత చేనేత సమాఖ్య అధ్యక్షుడు బండారు ఆనందప్రసాద్ అన్నారు. అందరూ ఐకమత్యంగా ముందుకు సాగితేనే రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి చెందుతామని అఖిల భారత చేనేత సమాఖ్య అధ్యక్షుడు బండారు ఆనందప్రసాద్ అన్నారు. పెడన పట్టణంలోని విఘ్నేశ్వర ప్రార్థనా మందిరం నందు సమైక్య జిల్లా నూతన కమిటీ ప్రమాణ స్వీకారం జరిగింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. చేనేతలోని 13 కులాలు సంఘటితంగా ముందుకు సాగితే తగిన గుర్తింపు రావడమే గాక ప్రగతి సాధ్యమవుతుందన్నారు. చేనేత కులస్తులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు ఇవ్వాలని సమావేశం నిర్ణయించింది. సమైక్య జాతీయ గౌరవ అధ్యక్షుడు నక్కిన చిన్న వెంకటరాయుడు, నాయకులు బొమ్మన దుర్గాప్రసాద్, గవ్వల శంకర్, పిల్లలమరి నాగేశ్వరరావు, కట్టా హేమసుందర్రావు, కర్రా రవి తదితరులు పాల్గొన్నారు. సమైక్య జిల్లా కమిటీ అధ్యక్షుడిగా పిచ్చుక ఫణికుమార్ బాధ్యతలు స్వీకరించారు.
ప్రధాన కార్యదర్శిగా ఆకురాతి జనార్దన్ రావు, కోశాధికారిగా రాళ్ల బాలాజీతో పాటు జిల్లాలోని చేనేత కేంద్రాల నుంచి 5 గౌరవ అధ్యక్షులు, 5 గౌరవ సలహాదారులు, 9 మంది ఉపాధ్యక్షులు, మరో 9 మంది కార్యదర్శులు, 5 మహిళా కార్యదర్శులు, 9 మంది కార్యవర్గ సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. నిర్వహిస్తున్నటువంటి కృష్ణా జిల్లా ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ కార్యవర్గ సమావేశానికి వీచేసినటువంటి పెద్దలు, గురు సమానులు, ఎందుకంటే రాబోతున్న ఎలక్షన్లో మారిన సమకాలీన రాజకీయాల్లో ప్రతి ఓటు కూడా చాలా విలువైనది, అవసరం కూడా ప్రతి పార్టీకి కూడా. అట్లాగే ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ప్రతి నియోజకవర్గంలో కూడా సుమారుగా 70,000 ఉన్న నియోజకవర్గాలు ఉన్నాయి చేనేతలకి. అంతేకాకుండా ఎంత తక్కువ వేస్తున్నా సరే 10,000 ఓట్లు ఉన్నటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని భవిష్యత్తులో ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ ఇస్తుందని సగర్వంగా చెప్పగలుగుతున్నాను. ఆ నమ్మకంతో చెప్తున్నాను. ఎందుకంటే ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ పెట్టిన తర్వాత ఇందాక పెద్దలు చెప్పినట్టుగా మేధోమథనంతో, ఎందుకంటే కుల బాంధవులు అందరూ కూడా వారి వారి ఉన్నతి కోసం పెట్టింది కాదు, భవిష్యత్ తరాల కోసం, చేనేత వృత్తి మనుగడ కోసం పెట్టినటువంటి ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలు రెడ్డి సామాజిక వర్గం పరిపాలన ఉండే పార్టీ ఒకటి, కమ్మ సామాజిక వర్గం పరిపాలన ఉండే పార్టీ ఒకటి. ఈ 2 పార్టీలు కూడా వాళ్ళ వాళ్ళ కులాల ఉనికిని కాపాడుకుంటూ, మనలాంటి వాళ్ళని వాళ్ళ వెనక తిప్పుకుంటూ, మన ఉనికి మనం కోల్పోతూ, వాళ్ళ ఉనికి కోసం మనం పాటుపడుతూ మనం ప్రయాణం చేస్తున్నామంటే ఎంత దారుణమైన పరిస్థితుల్లో మన ఆలోచన ఉండే ఒకసారి ఆలోచించండి. ఈ ప్రభుత్వాలు కూడా చేనేత పరిశ్రమని, ఏ ప్రభుత్వాన్ని కావచ్చు, ఒక ప్రభుత్వం గురించి చెప్పట్ల, ఒక పార్టీ గురించి చెప్పట్ల, ఈ పార్టీల ప్రభుత్వాలు చేనేత వృత్తి అంతరించిపోయేలాగా చేసి, మనల్ని చిన్నాభిన్నం చేసి, ఒకరినొకరు కలవలేకుండా, ఐకమత్యం లేకుండా మన చేనేత నియోజకవర్గాలు ఏంటి ఉన్నాయో ఆ నియోజకవర్గాలన్నీ కూడా వాడు హస్తగతం చేసుకుని, వాడు శాసనసభ్యులై వాడు పరిపాలించే విధంగా ఒక పుట్ట దొరుకుతుందేమో అన్న భావన, ఒక వ్యూహం ఉందేమో మన భావన కూడా కలుగుతూ ఉంది. ఇది మనం గమనించి ఈ ఊహాన్ని మనం అర్థం చేసుకుని మన చేనేత వృత్తిని అంతరించిపోయేలాగా చేసి, మన చిన్నాభిన్నం చేసి, మన మనుగడ లేకుండా చేసి, మన కలవనీయకుండా చేసి, మన చేనేత నియోజకవర్గాలు వాళ్ళ హస్తగతం చేసుకోబోతున్నారనేది గమనించి మనం మేలుకుని ఐక్యమైన మన చేనేత నియోజకవర్గాలను మనం సాధించుకోకపోతే మన తరపున ప్రభుత్వాల మీద ఒత్తిడి చేసే వ్యక్తి ఆర్థికంగా ఏ స్థితిలో ఈనాడు ఉంది అనేటువంటి చూసినట్లయితే అనేక కారణాల వల్ల ఈ చేనేత వృత్తి అనేటువంటి ఆర్థికంగా బలము లేక కుంటిపడుతూ పేరేటువంటిది అది సమూహంగా ఏదేటువంటి తగ్గిపోతూ, దానిలో ఆధారపడినటువంటి చేనేత కళాకారులు వివిధ వృత్తుల వైపు ఏదేటువంటి మలుతూ మరి నానాటికి అది ఆర్థికంగా కుంగిపోతున్నటువంటి విషయం మనకి తెలిసినటువంటిది. మరి దానికి మనం ఏం చేయాలి? ఒక సంఘటన కావాలి. కేవలం ఒక కులం, చేనేతల్లో 18 కులాలు ఉన్నాయి. 18 కులాలు అనేటువంటి ఉన్నాయి. 15% జనాభా ఈ రాష్ట్రంలో ఉంది చేనేటువంటి జనాభా కావచ్చు ప్రకారం. మరి దానిలో ఈ 18 చేనేత కులాలు ఐక్యం అయితే మనము రాష్ట్రం నుంచే కాకుండా జాతీయ స్థాయి నుంచి మనకి దామాషా ప్రకారం రావాల్సినటువంటి సంక్షేమ ఫలాన్ని మనం ఏదైతే సాధించుకోవడానికి ఆస్కారం ఉంటుందనే సంకల్పంతో నాగాలంక మండలం సంగమేశ్వరం మహాశివరాత్రి వేడుకలలో అపశృతి చోటు చేసుకోవడంతో ఒకరు మృతి చెందారు. నాగాలంక మండలం సంగమేశ్వరం మహాశివరాత్రి ఉత్సవాలలో అపశృతి చోటు చేసుకోవడంతో ఒకరు మృతి చెందారు. స్వామివారి ఉత్సవాలకు వెళ్లి వస్తూ బైక్ ప్రమాదంలో నాలి గ్రామానికి చెందిన ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతి చెందిన యువకుడు కొప్పనాతి మురళీకృష్ణ కాగా తీవ్ర గాయాల పాలైన కొప్పనాతి గోపిని అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం వైద్యులు విజయవాడకు రిఫర్ చేశారు. జరిగిన సంఘటనపై నాగాలంక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వేలాది భక్తుల మధ్య అంగరంగ వైభవంగా కృత్తివేను నాగేశ్వర స్వామివారి రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
వేలాది భక్తుల నడుమ అంగరంగ వైభవంగా కృత్తివేను నాగేశ్వర స్వామి రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మహాశివరాత్రి పురస్కరించుకుని కృత్తివేనులో కొలువై ఉన్న శ్రీ దుర్గా పార్వతీ సమేత శ్రీ నాగేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న ఉత్సవాలలో భాగంగా రథోత్సవం కార్యక్రమాన్ని ఆలయ చైర్మన్ పట్టపు నాగేశ్వరరావు, ఈవో సింగంపల్లి శ్రీనివాస్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ రథోత్సవానికి కృష్ణా జిల్లా నుండే కాకుండా ఉభయ గోదావరి జిల్లాల నుండి వేలాది మంది భక్తులు తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సిఐ నాగేంద్ర ప్రసాద్, కృత్తివేను ఎస్ఐ నాగరాజు పర్యవేక్షించారు. మోపిదేవి మండలంలోని ఉత్తర చిరువోలులంక గ్రామ పంచాయతీ పరిధిలో 12 లక్షల రూపాయల నిధులతో రోడ్డు నిర్మాణ పనులను సర్పంచ్ చింతా శ్రీనివాసరావు ప్రారంభించారు. మోపిదేవి మండలంలోని ఉత్తర చిరువోలులంక గ్రామ పంచాయతీ పరిధిలో 12 లక్షలతో రోడ్డు నిర్మాణ పనులను సర్పంచ్ చింతా శ్రీనివాసరావు ప్రారంభించారు. గ్రామ పంచాయతీ పరిధిలోని రెడ్రౌతువారిపాలెం గ్రామం నుంచి కృష్ణా నది వైపు 2 కరకట్టలు కలిసే వరకు సుమారు 450 మీటర్ల మేర 12 లక్షలతో రోడ్డు నిర్మాణపు పనులను పంచాయతీ సర్పంచ్ చింతా శ్రీనివాసరావు ప్రారంభించారు. ఎన్నో సంవత్సరాలుగా గ్రామస్తులు కోరుతున్న విధంగా రోడ్డు నిర్మాణాన్ని చేపట్టినందుకు పలువురు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు. రెడ్రౌతు నాగార్జున మాట్లాడుతూ గ్రామం నుంచి మోపిదేవి వెళ్లే మరో కిలోమీటర్ మేర రోడ్డును కూడా నిర్మించాలని కోరారు. సర్పంచ్ చింతా శ్రీను మాట్లాడుతూ గ్రామస్తుల కోరిక మేరకు రోడ్డును నిర్మిస్తున్నట్లు తెలిపారు. అతి త్వరలోనే గ్రామానికి మరోవైపు రోడ్డు వేస్తామని ఈ సందర్భంగా గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ పాలకవర్గ సభ్యులు బొమ్మసాని లక్ష్మణరావు, రెడ్రౌతు వీరవెంకట ప్రసాద్, రెడ్రౌతు సత్యనారాయణ, గ్రామ వాలంటీర్ విశ్వనాథపల్లి సురేంద్ర, రెడ్రౌతు విష్ణుమూర్తి, తూము అంకినీడు, రెడ్రౌతు వేణు తదితరులు పాల్గొన్నారు. ఉత్తర చిరువోలంక నేను సర్పంచ్నైన చింతా శ్రీనివాసరావుని. ఎప్పటి నుంచో ఈ రోడ్డు గురించి చాలా ఎమ్మెల్యే గారికి చెప్పాము. అది నాటికి ఒక 1/2 కిలోమీటర్ 12 లక్షలతో గ్రాండ్ శాంక్షన్ అయింది. ఈరోజు మొదలుపెట్టాం కనుక వీళ్ళు తాత్కాలిక రోడ్డు ఇది. రేపు రాబోయే రోజుల్లో ఇంకో కిలోమీటర్ మేరకు వీళ్ళకి హామీ ఇచ్చాము. అది కూడా చేసి పెడతామని ఇప్పుడు హామీ ఇస్తున్నాం. కనుక ఖచ్చితంగా చేసి పెడతామని మాటిస్తూ మండలం చిరువల్లంక గ్రామ వాస్తవులైన మేము ఈ యొక్క కరకట్టు ఎప్పటి నుంచో దీని మీద అప్లికేషన్లు పెట్టి అధికారులకి మా యొక్క బాధలు చెప్పుకోవటం జరిగింది. ఈ రోజుకి ఈ రోడ్డు నెరవేరటం అనేది జరుగుతుంది. ఇప్పుడే వర్క్ స్టార్ట్ చేసినారు. దీనికి మేము పెట్టింది ఇటు తార్ రోడ్డు అంటే మోపిదేవి వెళ్ళడానికి మెయిన్ 1 కిలోమీటర్ పరిధి ఉంది. దీనికి ఇటు నది వైపు నుంచి స్టార్ట్ చేసినారు. ఇది ఒక పూర్తిగా ఈ కిలోమీటర్ కూడా చేయవలసిందిగా సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఎన్నికల బాండ్లను రద్దు చేయాలని సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఎన్నికల బాండ్ల విధానాన్ని రద్దు చేయాలని సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ పార్టీలు డిమాండ్ చేశాయి. తక్షణమే ఎన్నికల బాండ్ల వివరాలు సమాచారం అందజేయవలసిందిగా సిపిఎం పార్టీ నగర కార్యదర్శి బోరా సుబ్రహ్మణ్యం ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. లక్ష్మీ టాకీస్ సెంటర్లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్ వద్ద ఎన్నికల బాండ్ల వివరాలు వెంటనే అందజేయాలని కోరుతూ సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్, మచిలీపట్నం కమిటీల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నగర కార్యదర్శి బోరా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని, ఆ సమాచారం అందజేయాలని దేశ అత్యున్నత న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగిందన్నారు. దేశంలో అత్యున్నతమైన అతిపెద్ద డిజిటలైజేషన్ కలిగిన దాదాపు 48 కోట్ల ఖాతాలు కలిగిన ప్రభుత్వ రంగ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కానీ మాకు జూన్ 30 వరకు గడువు కావాలంటూ దరఖాస్తు చేయడం ఎంతమాత్రం సమంజసం కాదని ఆయన అన్నారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు మతీన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు రాకుండా కాపాడేందుకు ఎస్బీఐ ఒక కవచంలా వ్యవహరిస్తుండడం సరైనది కాదని అన్నారు. అతిపెద్ద డిజిటలైజేషన్ కలిగిన సంస్థ ఎస్బీఐ అని రాతపూర్వకంగా భద్రపరిచామని సాకు చూపించి గడువు కోరటం హాస్యాస్పదమని సిపిఐ జిల్లా నాయకులు మోదుముడి రామారావు అన్నారు. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా బాండ్లను వెంటనే రద్దు చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సిహెచ్ రాజేష్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కొడాలి శర్మ, సిఐటియు నాయకులు సిహెచ్ జయరావు, ఎండి యూనస్, సిపిఐ నాయకులు లింగం ఫిలిప్, నాయకులు వై ఈశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కోకా ఫణిభూషణ్, ఎన్ కుమారి తదితరులు పాల్గొన్నారు. వామపక్ష పార్టీలు అట్లాగే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే ఎన్నికల బాండ్లకి అత్యున్నత న్యాయస్థానం అనేటువంటి ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం అనేటువంటి తీర్పుని సిపిఎం పార్టీగా మేము స్వాగతిస్తూ ఉన్నాము. మొన్న ఇచ్చినటువంటి తీర్పు ఎన్నికల బాండ్లు అనేది రాజకీయ పార్టీలకి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక పనికిరానటువంటి ఆ బాండ్లను రద్దు చేయాలి, ఆ బాండ్లను వెంటనే బహిర్గతం చేయాలి అని చెప్పి ఎన్నికల కమిషన్కి మార్చి 6వ తారీఖున ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ ఎన్నికల బాండ్లు ఈ రోజున ఎస్బీఐ దగ్గర ఉన్నాయి. భారతదేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయినటువంటి ఎస్బీఐ దగ్గర ఉన్నాయి. దీంట్లో ఎన్నికల బాండ్లు అంటే ప్రజలకు చాలామందికి అర్థం కాకపోవచ్చు. కార్పొరేట్ సంస్థలు ఇచ్చేటువంటి ఎన్నికల బాండ్లని ఎస్బీఐ విరాళాల రూపంలో ఏ పార్టీకి ఇస్తుందో తెలుసుద్ది, కానీ ఎవరు ఇచ్చారనేది తెలియదు. అంటే క్విడ్ ప్రోకో అంటారు దీన్ని. అంటే నాకు అది నీకు ఇది అనే పద్ధతిలో ఉన్నటువంటి దీన్ని మొట్టమొదటిగా వ్యతిరేకించినటువంటి పార్టీ సిపిఎం పార్టీ. అట్లా మోడీ ప్రభుత్వం ఇంకా ఒక అడుగు ముందుకేసి బాండ్ల రూపంలో విరాళాలు సేకరించవచ్చు అని చెప్పి ఈ విధానాన్ని తీసుకొచ్చింది. అప్పుడే వామపక్ష పార్టీలు పార్లమెంట్లోనూ బయట వ్యతిరేకించినాయి. అయినప్పటికీ వాళ్ళకు ఉన్నటువంటి మెజార్టీతో ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. ఇది ఈ బాండ్లు తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరు అనేది ఏ రాజకీయ పార్టీకి ఇచ్చినా ఎవరు అనేది తెలియదు, అది రహస్యంగానే ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ కోట్లాది రూపాయలు ఇవాళ అధికారంలో ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి మొట్టమొదటిగా ఈ కోట్ల రూపాయలు వచ్చినాయి. తర్వాత ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి, అదేవిధంగా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలకు వచ్చినాయి. ఏ ఒక్క వామపక్ష పార్టీ కూడా సిపిఐ కానీ సిపిఎం కానీ ఇంకా ఈ వామపక్ష పార్టీలు ఎవరికి కూడా మంచి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఈరోజు రాజకీయ పార్టీలలో బాండ్స్ ద్వారా స్వీకరించిన మొత్తాన్ని ఎవరెవరు ఎంతెంత మొత్తం చెల్లించారో తెలియకుండా రహస్యంగా ఉంచుతారు. ఆ పార్టీలు ఈరోజు బీజేపీ ఎంతోమందికి రుణాలు రద్దు చేసి ఏదో లబ్ధి పొందిందని అందరూ అనుకుంటూ ఉన్నారు. కానీ ఈరోజు గౌరవ సుప్రీంకోర్టు వారి నిర్ణయం వలన ఈ విషయం బహిర్గతం అయ్యే రోజు దగ్గరలో ఉంది. వివరాలు స్టేట్ బ్యాంక్ వారిని సుప్రీంకోర్టు వారు కోరంగానే వారు హాస్యాస్పదంగా ఈరోజు డిజిటల్ యుగంలో సెకండ్కి ఎవరు ఎంతెంత ట్రాన్సాక్షన్ చేశారనేది వివరాలు తెలిసే పరిస్థితుల్లో జూన్ 30 వరకు సమయం కావాలని కోరటం ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు. ఎందుకంటే ఈ రోజున బీజేపీ గుట్టు బయటపడే రోజు దగ్గరలో ఉందని. ఇది చాలా మంచి నిర్ణయం. ఇదే వెంటనే సుప్రీంకోర్టు కోరినట్టుగా ఎస్బీఐ ఈ వారి వివరాలన్నీ కూడా నాగాయలంక మర్రిపాలెం గ్రామంలో ఇరిగేషన్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ప్రారంభించారు. నాగాయలంక మండలం మర్రిపాలెం గ్రామంలో జలవనరుల శాఖ డిస్ట్రిబ్యూటరీ కమిటీ 33 లక్షల వ్యయంతో నిర్మించిన దివి సౌత్ సెక్షన్ కార్యాలయ నూతన భవనాన్ని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ఇరిగేషన్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రైతు విభాగ అధ్యక్షుడు కడవకొల్లు నరసింహారావు, వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు భోగాది శేషగిరి, మద్ది చిన్నారి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ డిఈ రవితేజ, జేఈపీ రవితేజ, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల నుండి అందే స్పందన అర్జీలను సకాలంలో స్పందించి వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు సంబంధిత అధికారులకు సూచించారు. ప్రజల నుండి అందే స్పందన అర్జీలను సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు సంబంధిత అధికారులను ఆదేశించారు.
నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ, రెవెన్యూ అధికారి కె చంద్రశేఖరరావు, ఆర్డీఓ ఎం వాణిలతో కలిసి స్పందన కార్యక్రమం నిర్వహించి జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ ప్రజల విజ్ఞప్తులను ఎంతో ఓపికగా ఆలకించి సంబంధిత అధికారులను పిలిపించడంతో పాటు మండలాల్లో తహసీల్దార్లతో, రెవెన్యూ డివిజనల్ అధికారులతో కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి వారి సమస్యలను నిర్ణీత గడువులోగా సకాలంలో పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.